పిల్లల మూడు సడన్‌గా ఎందుకు చేంజ్ అవుతుంది? ఎందుకు ఇరిటేట్ అయిపోతున్నారు? ఎందుకు చిరాకు పడిపోతున్నారు ఈ మధ్య కాలంలో? అనేదొస్తే పిల్లలకి స్కూల్లో టీచర్స్ ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ, స్టడీ విషయంలో కానీ, వాళ్ళు ప్రాజెక్ట్స్‌లో కానీ ఏదైనా సరే అది బ్యాలెన్స్ చేసుకోలేక సతమతం అవుతూ చిరాకు పడుతున్నారు. అదే కాదు, స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఏడిపించడం కానీ, బస్సులో ఎవరైనా ఇరిటేట్ చిరాకు పట్టడం కానీ, ఊరికే ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది కెలుకుతూ ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటారు. అలా కానీ లేదంటే ఏదో ఒక సమస్య అయినా వాళ్ళు ఉన్నప్పుడే పిల్లల మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఉత్తినే పిల్లల మూడు ఊరికే స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు ఇరిటేట్ అయిపోరు, చిరాకు పడరు. ప్రతిసారి మనతో చిరాకు పడుతున్నారంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ రోజు నుంచి పిల్లలు మూడ్ బాగాలేనప్పుడు వాళ్ళని మన మీద ఇసుక్కుంటే మనం రివర్స్‌గా ఇసుక్కోవద్దు. చిరాకు పట్టొద్దు, తిట్టొద్దు. వాళ్ళని దగ్గరికి తీసుకొని అడుగుదాం. అసలు రీజన్ ఏంటి? కారణం ఏంటి? కారణాలు తెలిసినప్పుడు సొల్యూషన్స్ ఆటోమేటిక్‌గా మనకొస్తే వాళ్ళ చిరాకులు కూడా తగ్గుతూ ఉంటాయి.